ప్రసవాల సంఖ్య పెంచాలి. ఏరియా ఆసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్ఓ. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బుధవారం రోజు డీఎంహెచ్ఓ రాజశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు వివరించాలని, ప్రజలకు అనారోగ్యమైన వారికి స్పందించి తక్షణమే టెస్టులు డెంగ్యూ కానీ మలేరియా కానీ వచ్చినచో చుట్టుపక్కల కాలనీల వారికి కూడా టెస్టులు చేస్తామని మీడియా ద్వారా తెలియపరచాలన్నారు. వర్షాకాలం రావడంతో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, ఇంటి పరిసరాలలో మురికి నీటిని కానీ దోమలు వాలకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రంగా లేనిచో అనారోగ్యాల పాలవుతారని అన్నారు. డాక్టర్ రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ అమృతరామ్ రెడ్డి, డాక్టర్ అజయ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ఆర్మూర్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగినది. ఇక్కడ పర్పస్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనము డెలివరీస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ పెంచడానికని కోఆర్డినేషన్ కోసమని మన డిసిహెచ్ఎస్ గారితో, తర్వాత ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్తో, మన ఏరియా ఆర్మూర్ డివిజన్ ఏరియా డిప్యూటీ అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ అట్లాగే ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆశా ఏఎన్ఎం వాళ్ళు ప్రతి ఇంటింటికి వాళ్ళు తిరుగుతున్నారు, సర్వే కోసం వస్తున్నారు. ఎవరికి జ్వరం ఉంది అన్నది వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళు జ్వరం ఉన్న వాళ్ళకు టెస్టులు చేయడం, వాళ్ళ దగ్గర కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ప్రభుత్వం అందజేసింది. ఆ కిట్స్ ద్వారా వాళ్ళకు అవి ఇమీడియట్గా తెలుస్తుంది. 100% కాదు కానీ అదే టెస్టులు చేసి వాళ్ళు నిర్ధారించి తర్వాత వైద్యుల దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాళ్ళ మందులు కూడా వాళ్ళు చిన్న చిన్న మందులు, బేసిక్ మందులన్నీ ఇస్తారు. ఓఆర్ఎస్ అనేది ద్రావణము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా, డెంగ్యూ వచ్చినా ఏదో వచ్చినా కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో ఓఆర్ఎస్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళకు కూడా సహకరించండి. తర్వాత ఎవరైనా జ్వరం ఉన్నప్పుడు కొంచెం వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. డిసిహెచ్ఎస్ సార్ ఉన్నారు, సమన్వయం కోఆర్డినేషన్తో వెళ్ళాలని నేను మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. దానివల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. అట్లాంటిది ఏం లేదు, చిన్న చిన్న నాలెడ్జ్ లేకుండా ఎవరైనా చిన్నగా ఒకరిద్దరు, ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళకే సమన్వయం లేకుండా ఉన్నది. సో డిఫరెంట్ దాంట్లోంచి వచ్చినారు కాబట్టి కొంత ఉన్నది కూడా మేము మార్చుకోవడానికి మేము అధికారులను అయితే మేము మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అలా జరగదని ఆశిస్తున్నాం. ఇప్పుడు 100 బెడ్ దీనికి తగు సౌకర్యాలు కల్పిస్తున్నారు. నేను రాసుకున్నాను, బ్లడ్ స్టోరేజ్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ అన్ని సర్వీసెస్ అందుతున్నాయని సార్ ఒకసారి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ అంటే బిల్డింగ్ మాత్రమే ఉంది. సో మనకు ఈ ప్రాంతంలో బీయింగల్ ఒకటి ఏరియా హాస్పిటల్ 100 బెడ్కు క్యాపిటల్ శాంక్షన్ కావడం జరిగింది. సో అక్కడ కొంతమంది డాక్టర్స్ ప్రమోషన్ బేస్ పైన, కొంతమంది ట్రాన్స్ఫర్ బేస్ పైన వచ్చారు కాబట్టి అక్కడ బిల్డింగ్ లేదు కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్స్ని ఇక్కడ ఆర్మీ రెప్యుటేషన్ చేసేసి ఇక్కడ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ డెంగ్యూ మలేరియా దానికి ప్రత్యేక శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం. అంటే శిబిరాలు అనేది డిఎంహెచ్ కంట్రోల్ కింద వస్తుందండి. మేమైతే ఇక్కడ ఏరియా హాస్పిటల్ కాబట్టి ఈ హాస్పిటల్ స్పెషల్ వార్డ్ మనం కేటాయించి వచ్చిన కేసెస్ మనం అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇక్కడ మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడైతే కేసెస్ అన్నవి ఎక్కువ డెంగ్యూ కేసెస్, మలేరియా అయితే మన డిస్ట్రిక్ట్లో ఇంతవరకు రిపోర్ట్ అవ్వలేదు. డెంగ్యూ కేసెస్ కానీ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మామూలుగా అయితే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం 5 కేసుల కంటే ఎక్కువ ఉండాలి, కానీ మేము 2 కేసులు వచ్చినా కూడా క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఒకటి అట్లాంటి కేసు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో స్ప్రే చేయించడము, తర్వాత అందరికి ఇంట్లో వాళ్ళకు చుట్టుపక్కల వరకు టెస్టులు చేయడం అనేది చేస్తున్నాం. వాళ్ళకి ఇంతవరకు మనకు ఏం కేసెస్ రిపోర్ట్ అవ్వాలి. ఎక్కువ చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ చేయాలి. తర్వాత సిజేరియన్ రేట్లు అనేది తగ్గించాలి. చాలామందికి అపోహ ఏంటంటే సిజేరియన్ అయిపోతే తొందరగా అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి. కానీ నార్మల్ డెలివరీలో చాలా కూడా మంచి అవి ఉన్నాయి. అంటే తొందరగా రికవరీ అనేది ఎక్కువగా ఉంటుంది, రక్తం అనేది తక్కువ, బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో తొందరగా రికవరీ ఉంటుంది, తల్లికి బిడ్డ కూడా క్షేమం. కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రోత్సహించడానికి మనం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. మళ్ళీ అట్లాగే మెయిన్గా ఇప్పుడు ఇక్కడ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా అన్నది ఒకటి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో జ్వరాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే అది వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కూడా కావచ్చు. మనం కొన్ని జాగ్రత్తలు మన చేతిలోనే ఉన్నాయి. మన ఇంటి చుట్టుపక్కల ఒకటి, మన పర్సనల్ హైజీన్ ఒకటి సరిగ్గా చూసుకుంటే చాలా మటుకు వ్యాధులని అరికట్టవచ్చు.
ఎక్కడంటే అక్కడ చెత్త పాడేయడం, తర్వాత అది చెత్తను క్లీన్ చేయడానికి మనం ఎవరి మీద ఆధారపడడం అట్లాంటివి ఏమైనా జరుగుతుంది. మనం పర్సనల్గా కూడా మనము కొంచెము హైజీన్ మెయింటైన్ చేస్తూ మన చుట్టుపక్కల, మన ఇంట్లో మన చుట్టుపక్కల కూడా మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ స్టాఫ్తో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళతోని పంచాయతీ వాళ్ళందరితో మనం తీసుకొని కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమల్ని అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వాటర్ కూడా కలుషితమైన వాటర్తోని మనకు ఎక్కడంటే అక్కడ పానీపూరి అవి తినుకుంటే కూడా పిల్లల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. సో వాటర్ కూడా కంటామినేషన్ లేకుండా కొన్ని జాగ్రత్తలు మనం స్వచ్ఛందంగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. డిపార్ట్మెంట్ మీరు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కొంచెం సమన్వయంతో కొంచెం మంచి మాటతో గొడవలు దిగకుండా మనకి ఏం అవసరాలు ఉన్నాయో అవి తీసుకుంటే ఎట్లాంటి సర్వీసెస్ అవసరం ఉన్నాయో అట్లాంటిది అడిగి మర్యాదపూర్వకంగా అంటే కొంచెం మనం అడిగే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. తీసుకొని ముందుకు వెళ్తే కూడా మనం డెవలప్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.